వాలిని ఆపి తార అంటుంది, నీవు తొందరపడి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఏ సుగ్రీవుణ్ణి పిడికిటి పోట్లు పడిచి నెత్తురు కారేటట్టు కొట్టావో ఆ సుగ్రీవుడి మీద యుద్ధానికి నువ్వు మళ్ళీ వెడుతున్నావు. కానీ సాధుక్రోధమిమం వీర నదీవేగమివాగతం శయానాద్దుదిత కాల్యం త్యజ భుక్తామివస్రజం. ఒక పురుషుడు రాత్రి పడుకోబోయే ముందు, నిద్రలోకి వెళ్ళడానికి ముందు మెడలో ఒక పుష్పహారం వేసుకుని పడుకుంటాడు. అంటే అదేంటంటే అలా కూడా వేసుకుంటారా అంటే అలా వేసుకుంటారు ఒక అందానికి. ఇప్పుడు మనం అంటే అంతంత డబ్బులు అంతంత పూలదండలు అవన్నీ ఇప్పుడులే, అదోలా చూస్తారు అలా వేసుకుంటే. కానీ అలా వేసుకుని పడుకునేవారు పూర్వం. కాబట్టి పూలహారం వేసుకుని నిద్రించినటువంటి పురుషుడు మరునాడు నిద్ర లేవగానే నలిగిపోయిన పుష్పహారాన్ని తీసి ఎలా పక్కన పడేసి బయటికి వస్తాడో అలా నీలో జనించినటువంటి కోపాన్ని ఉత్తర క్షణం విడిచిపెట్టేసేయి. నదీ ప్రవాహంలా వస్తోంది నీకు కోపం, ముంచెత్తుతోంది నిన్ను. ఆ ముంచెత్తుతున్న ప్రవాహాన్ని పురుషుడు దండ వేసుకుని రాత్రి పడుకున్నవాడు ఉదయం విడిచిపెట్టినట్టు ఆ క్రోధాన్ని నువ్వు విడిచిపెట్టు. నేను చెప్పిన మాట విను. సహసాతవ నిష్క్రామో మమ తావన్న రోచతే శ్రూయతాం చాభిదాస్యామి ఎన్నిమిత్తం నివార్యసే. ఇప్పుడొద్దు యుద్ధానికి, వెడుదుగానే యుద్ధానికి నువ్వు వెళ్ళొద్దు, యుద్ధం చెయ్యొద్దు, ఇంట్లోనే ఉండు, వెన్ను చూపించు అని నేను అనను. కానీ నీ తమ్ముడు ఇప్పుడు వచ్చి మళ్ళీ సింహనాదం చేస్తున్నాడు. కానీ వెళ్ళవద్దు ఇప్పుడు యుద్ధానికి. ఎందుకు వెళ్ళవద్దు అంటున్నానో నువ్వు విను జాగ్రత్తగా. తప్ప క్రోధంతో గబగబా తొందరపడిపోయి వెళ్ళిపోవద్దు. త్వయాతస్య నిరస్తస్య పీడితస్య విశేషతః ఇహైత్య పునరాహ్వానం శంకాం జనయతీవమే. ఇప్పుడిప్పుడు నువ్వు పిడిగుద్దులు గుద్దావు, నెత్తురు నవరంధ్రములలోంచి కారిపోతూ ఏడుస్తూ ఋష్యమూక పర్వతం మీదకి పారిపోయాడు ప్రాణాల కోసం. వెళ్ళి కొంచెం సేపు అవ్వలేదు, నువ్వు ఇంట్లోకి వచ్చావు, మళ్ళీ వచ్చి సింహనాదం చేస్తున్నాడు. ఇత పూర్వం ఎప్పుడు చేయలేదు సుగ్రీవుడిలా. ఏ ధైర్యంతో మళ్ళీ వచ్చి సింహనాదం చేశాడు. కాబట్టి ఏదో ఇందులో అనుమానించవలసింది ఉంది, తొందరపడి వెళ్ళకు. దర్పశ్చ వ్యవసాయశ్చ యాదృశస్తస్య నర్దతః నినాదశ్చాపి సంరంభో నైతదల్పం హి కారణం. నువ్వు జాగ్రత్తగా అతను చేస్తున్నటువంటి సింహనాదాన్ని విను. అతనిలో ఒక ఉద్యమం కనపడుతోంది, ఏదో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఆ ధ్వని పూర్వంలా లేదు, ఇప్పుడు ఏదో ధైర్యంతో అరుస్తున్నాడు. అతనిలో ఒక తొందర ఉంది, రా బయటికి అని, నిన్ను బయటికి రప్పించడమే పూనికతో ఉన్నాడు. ఈ మూడు కనపడుతున్నాయి ఆ నాదంలో. అంటే ఏదో తేడా ఉంది వాళ్ళ సుగ్రీవుల్లో. నా సహాయమహం మన్యే సుగ్రీవం తామిహాగతం అనష్టబ్ద సహాయశ్చ యమాశ్రిత్యైస గజ్జతి. సుగ్రీవుడి వెనక ఎవరో ఉన్నారు, ఎవరో సుగ్రీవుడికి సహాయం చేయడానికి వచ్చారు. కాబట్టే సుగ్రీవుడికి అంత ధైర్యం వచ్చింది. లేకపోతే ఇంత ధైర్యంగా వచ్చి ఇప్పుడు మళ్ళీ అరవగలిగినటువంటి ప్రజ్ఞ సుగ్రీవుడికి లేదు. ప్రకృత్యా నిపుణశ్చైవ బుద్ధిమాంశ్చైవ వానరః నా పరీక్షిత వీర్యేణ సుగ్రీవ సఖ్యమేష్యతి. ఎవరినో తీసుకొచ్చాడు, ఎవడైతే మాత్రం నాకేంటి, ఇప్పటి వరకు నాకు ఓటమి తెలియదు అంటావేమో. సుగ్రీవుడు ఎటువంటి వాడో తెలుసా? నాకు బాగా తెలుసు. నీ తమ్ముడు ఎవరితోనైనా స్నేహం చేసే ముందు, ఎవరినైనా నమ్మే ముందు, నీ దగ్గరికి వచ్చే ముందు, నిన్ను యుద్ధానికి పిలిచే ముందు అవతలి వారు నీతో యుద్ధం చెయ్యగలిగిన వారేనా అన్నది వాళ్ళు మాట చెప్తే నమ్మడు, పరీక్షించి చూసి వచ్చి ఉంటాడు. ఎందుకంటే సుగ్రీవుడి శీలం అటువంటిది. పరీక్షించి చూశాడు నీ తమ్ముడు, నిర్ధారించుకున్నాడు తనతో వచ్చిన స్నేహితుడెవరో నిన్ను మట్టు పెట్టగలిగిన వాడు అని నమ్మకం ఏర్పడ్డాకే వచ్చాడు. కాబట్టి తొందరపడి వెళ్ళకు. ఎంత ఖచ్చితంగా చెప్పేస్తోందండి మహాతల్లి నిజంగా. పూర్వమేవ మయా వీర శృతం కథయతో వచః అంగదస్య కుమారస్య వక్ష్యామి త్వాం హితం వచః. ఇత పూర్వం యువరాజైనటువంటి అంగదుడు నాతో ఒక విషయం చెప్పాడు. నేనిప్పుడు నీతో ఆ మాట చెప్తాను, శ్రద్ధగా విను. అంగదస్థ కుమారోయం వనాంతం ఉపనిర్గతః ప్రవృత్తిస్తేన కథిత చారై రాశీన్ నివేదిత. ఒకనాడు అంగదుడు ఈ రాజ్యము యొక్క హద్దులు, సరిహద్దుల వరకు వెళ్ళాడు. దాటి ఋష్యమూక పర్వతం వైపుకి వెళ్ళరుగా. గూఢచారులు ఎప్పుడు అవతల దేశాల్లో తెలుసుకున్న విషయాలు ఆ సరిహద్దులు దాటి వచ్చి చెప్తూ ఉంటారు.
గూఢచారులు ఒక విషయాన్ని చెప్పారు అంగదుడితోటి. ఆ అంగదుడు నాతో చెప్పాడు, అయోధ్యాధిపతే పుత్రౌ శూరౌ సమర దుర్జయౌ ఇక్ష్వాకూణాం కులే జాతౌ ప్రథితౌ రామలక్ష్మణౌ సుగ్రీవ ప్రియకామార్థం ప్రాప్తౌ తత్ర దురాసదౌ సతే భ్రాతుర్హి విఖ్యాత సహాయో రణకర్మణి రామ పరబలామర్థి యుగాంతాగ్నిరివోత్థిత. అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. రాముడు సామాన్యమైనటువంటి వీరుడు కాడు, చాలా గొప్ప శౌర్య పరాక్రమములు ఉన్నవాడు. అటువంటి రాముడు సుగ్రీవుడితో స్నేహం చేశాడు అని గూఢచారులు మనకి వర్తమానం చెప్పారు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం. మిగిలిన విషయాలు చెప్పడంలో తార ప్రజ్ఞ గురించి మీరు ఆలోచించక్కర్లేదు. ఇది చెప్పడానికి తార ప్రజ్ఞావంతురాలు అని మీరు చెప్పవలసి. మిగిలినవి ఒక రాజు భార్యగా ఆమె తన అనుభవంతో పసిగట్టగలిగింది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది చెప్పాలంటే పూర్వపుణ్యం ఉంటే తప్ప చెప్పలేరు. గత జన్మలలో చాలా పుణ్యం చేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళకే ఈశ్వరుడి యొక్క స్వరూపం గురించినటువంటి జ్ఞానము భాసిస్తుంది. ఆవిడ రాముడెవరో పసిగట్టేసింది. అందుకే కిష్కింధకాండలో తార మిరుపు అన్నాను నేను. ఈ శ్లోకాన్ని తార చెప్పకపోతే తార ఉపన్యాసం అంతా ఒకెత్తు గొప్పదే, కానీ ఈ శ్లోకం వల్ల తార జాజ్వల్యమానమైనటువంటి స్థానాన్ని పొందేసింది కిష్కింధకాండలో. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం. రాముడు ఒక చెట్టు. రాముడు ఎటువంటి చెట్టు అంటే అది పూలతో పళ్ళతో నిండినటువంటి ఒక పెద్ద మహావృక్షం. రాముడు అనబడేటటువంటి చెట్టు యొక్క పాదములను ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళకి నీడనిస్తుంది. మీరు ఒకటి గమనించండి, మీకు నీడ కావాలి, చెట్టు అక్కడ ఉంది, మీరు చెట్టు కిందకి వెళ్ళాలా, చెట్టు మీ దగ్గరికి వస్తుందా? మీరు చెట్టు కిందకి వెళ్ళాలి. చెట్టు కిందకి మీరు వెళ్ళాలి తప్ప మీరు ఇక్కడ కూర్చుని ఓ చెట్టా నాకు నీడని అంటే చెట్టు నీడనివ్వదు. మీరు చెట్టు యొక్క మూలమును పాదమును ఆశ్రయించారనుకోండి, చెట్టు నీడనిచ్చేస్తుంది. మీరు దాని పాదాలు పట్టుకుంటే నీడనిస్తుంది. పాదాలు పట్టుకుని మీరు నించున్నప్పుడు మీకు నీడనిచ్చేటప్పుడు నువ్వు స్త్రీవా పురుషుడివా చదువుకున్నవాడివా చదువుకోనివాడివా ధనవంతుడివా పేదవాడివా ఆచరణ ఉన్నవాడివా లేనివాడివా ఇవన్నీ ఏమీ చూడదు. నీడనివ్వడం ఆ చెట్టు యొక్క ప్రయోజనం, ఆ చెట్టు యొక్క లక్షణం అంతే. నీకన్నా ముందు సుగ్రీవుడు చేరిపోయాడు ఆ చెట్టు కింద. రాముడనేటటువంటి చెట్టు నీడలో సుగ్రీవుడున్నాడు, చెట్టు బయట ఎండలో నువ్వున్నావు. రాముణ్ణి ఆశ్రయించి సుగ్రీవుడుంటే నాకేమిటి, నాకు బలం ఉందంటావేమో, అలాంటి చెట్టు లోకంలో ఇంకొకటి లేదు, అదొక్కటే చెట్టు. రాముణ్ణి ఆశ్రయించిన వాణ్ణి నిగ్రహించడం ఇంకొకటికి చేత కాదు, నీ బలం పనికిరాదు. నీ మొదటి ఓటమి చిట్ట చివరి ఓటమి ఇదే అవుతుంది. ఎందుకంటే ఇంకొకసారి యుద్ధం చేసే అవకాశం నీకుండదు. సుగ్రీవుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం అంటే రాముడి మీదకి వెళ్ళడమే. ఎందుకంటే సుగ్రీవుడికి రాముడికి మైత్రి కుదిరింది, సుగ్రీవుడి ప్రాణం రాముడు పోనివ్వడు. ఆ ధైర్యమే ఆయన సింహనాదంలో వినపడుతోంది. నువ్విప్పుడు సుగ్రీవుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం, రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళడం, రాముణ్ణి నిగ్రహించగలిగిన శక్తి నీకు కాదు, 3 లోకములలో ఎవరికీ లేదు.